అల్లుడు గారు మాలిష్ చేయించుకుని స్నానానికి వెళ్ళబోతున్నాడు, వెళ్ళి సాయం చేయబో. అబ్బా వద్దు నాన్న, మొన్నిలాగే వంశీ పడుకున్నాడని వెళ్ళి సాయం చేయమని పంపావా? అవును. పక్క మీద నుంచి పారిపోయాడు. బాగా కలాంటివి అర్థం కావు నాన్న. అర్థమయ్యేలా చేస్తే అర్థం అవుతాయి. ఎప్పటికైనా బావ మెప్పు నువ్వే సంపాదించాలి, నీతో పెళ్లికి ఒప్పించాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. నీ ముద్దు బుర్రకు అర్థమై చావదు. వెళ్ళు. వద్దు నాన్న, నేను బావా తోమించుకుంటావు? తోముతాను. ఏం తవ్వుతావు? ఏమిటో రౌడీ మాటలు. వయసులో ఉన్న మరదలు వరసైన బావకి ఏమవుతుంటుంది? వీపు. నా వీపు నాకు అంతుంది, నువ్వేం తావకర్లేదు. సర్లే, ఎవరిది వాళ్ళకి అన్నదా ఏమిటి? నాది నువ్వు, నీది నేను అందుకొని తోకూడమే అందం అని మా నాన్న చెప్పాడు. తోముతాను బావా. పుష్ప, మీ నాన్నకు సిగ్గు లేకపోతే నీకు లేదు? గేదెలో ఉన్నావు, నీరు తోముతానని మీద పడతావా? పోతలకి జనం భోజనానికి వస్తున్నారా? ఎలా రాగలనే? చెరుకు తోటకి నీళ్ళెట్టించాలి, పొగాకు నారు పోయించాలి, వేరుశనగలు పీకించాలి, వరిసేలు కలుపు తీయించాలి, అరటి చెట్లకు బోదెలు తవ్వించాలి, కొబ్బరి బొండాలు దించాలి, సొరకాయ. శ్రీమన్నారాయణ, నువ్వు కోసిన సొరకాయలు చాలు. నువ్వు లైఫ్ లాంగ్ చేయవలసిన పనులన్నీ జాబితా చెప్పక్కర్లేదయ్యా. నువ్వు భోజనానికి వస్తావా రావా అని అమ్మాయి అడిగింది, దానికి సమాధానం చెప్పు. ఎలా రాగలను మామయ్య గారు? బండెడు పని ఎట్టుకుని నేను అక్కడే ఉంటాను. ఇదిగో హాట్ క్యారియర్లో పెట్టి పని పిల్ల చేత పొలానికి పంపించాయి. అలాగే వస్తాను. ఇదిగో. ఏ పుష్పగా నీకు మంచినీళ్ళు తెచ్చి పెట్టమని నువ్వే అడిగా? ఇప్పుడు అడిగాను, తెచ్చావు. సరే, పొద్దున్న నేనేం చెప్పాను, నువ్వేం చేసే? అమ్మాయిగుడు నోట్లో వేలు పెడితే కొరకలేనివాడు. వంశీ స్నానం చేస్తున్నాడు, వెళ్ళి సాయం చేయవే అని చెప్పాను. నేను చెబితే నేను వెళ్ళనంటే నువ్వే కదా నన్ను వెళ్ళమన్నా. అవునే, వెళ్ళమన్నాను. అప్పుడు నేను తాగున్నానా? లేదే. తాగినప్పుడు నేను చెప్పావని తప్పుడు కొట్టలే. నీ ఎలా బాధేస్తున్నావు? నువ్వు చెప్పిన పని చేసినా తప్పే, చేయకపోయినా తప్పేనా? నీ తాగుతో ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు. ముందు ఆ దుకాణం కట్టేసి తొందరగా అన్నం తిని పడుకో. రేపు కృష్ణాష్టమి, వంశీ పుట్టినరోజు, గుర్తుందా? పిన్ని బోల్డ్ పండు పురమాయించింది, పొద్దున్నే లేవాలి. గుడ్ మార్నింగ్ నాన్నమ్మ. గుడ్ మా తాతయ్య, ఇంకా ఏమిటి నిద్ర? బారెడు పొద్దెక్కింది. జాగింగ్ కి బయలుదేరవా ఏమిటి? పద 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 పద. నేను షూ వేసుకొచ్చే లోపల రెడీ అయిపోవాలి. ఓకే? చూసారా, ఇంతవరకు వంశీని మీరు లేవమని సతాయించేవారు. ఇప్పుడు వాడే మిమ్మల్ని లెగ్గొడుతున్నాడు. ఎంతైనా కుర్రాళ్ళు కుర్రాళ్లే, ముసలాళ్ళు ముసలాళ్లే. ఏమిటి తాతయ్య నత్తలా నడుస్తున్నావు? నేను చూడు ఎలా పరిగెడుతున్నాను. కమాన్ తాతయ్య, నీ రంగు వస్తుంది. పరాచి కలడి పడగొడతావా లేకపోతే నన్నే చూసుకోమంటావా? దండాలయ్యా. దండాలు దండాలు. ఏం నంగి అన్నట్టు నీకు చెల్లెలు ఉండాలి, దానికి పెళ్ళైపోయిందా? ఇంకా లేదు బాబు, సంబంధాలు చూస్తున్నారండి. మా తాతయ్యని చేసుకుంటుందేమో అడుగు. తాతయ్య రెడీ. ఏం తాతయ్య? ఊరుకోండి బాబు, తాతయ్య గారికి కావాలంటే మా సెల్లే కావాల్సిందే బాబు. ఓ అయితే నువ్వే రెడీ అయ్యావా? నాకు అంతటి భాగ్యమా బాబు? ఏం తాతయ్య, ఎలా ఉంది మన టాక్లింగ్? నా ఒంట్లో నీ రక్తం పరవళ్ళతోకి ప్రవహిస్తున్నట్టుంది కదా? అరే నా కేసు. తాతయ్య తాదొస్తుంది, దాన్ని ఎలా ఆట పట్టిస్తానో చూడు. హాయ్ రాధా. ఏంటా చూపు? బొంబాయి నుంచి వచ్చాక ఎలా కనిపిస్తున్నాను? నేను నిన్ను చూస్తే కదా కనిపించడానికి. ఏం కళ్ళు నెత్తికెక్కాయా? మిస్టర్, వాష్ యువర్ టంగ్. విత్ ప్లెజర్. లుక్ రాధా, మాధవయ్య గారి మరవణం తప్ప మరో అర్హత నాలో ఏముందని అడిగావు, గుర్తుందా? ముందు నీ అర్హతలు ఏమిటో నిరూపించుకో, అప్పుడు కనపడు. గుడ్ బై. ఈ దిక్కుమాలిన వాయిద్యం ఆపి. బావా స్నానానికి పోతున్నాడు, వెళ్ళి సాయం వెళ్ళండి. రాత్రి తాగుచ్చి తంతో బాబు, నీ మీదొట్టు. అయినా ఈ బావ ఇంతకు ముందు బావ కాదే, కొత్త బావ. బొంబాయిలో ఓవర్ ఆయిలింగ్ చేయించుకుంటాడు. విను బావా. బావా బావా, తోమించుకుంటావా? తోముతాను. నా తల్లే, తోముతావా? ఏం తోముతావు? ఒళ్ళంతా తోమేస్తాను. అలాగా? అయితే ఓ పంచి. ఏమిటి బావా? పశువుల పాకలో పెద్ద కర్రీ దున్నపోతుని చూసావా? దానితో దున్నపోతున్నా? ఏ నీ అతి సుకుమారానికి
దున్నపోతు శరీరమే కరెక్ట్. వెళ్ళి తోము, గడ్డేసి మరీ తోము, చూసి మార్కులు వేస్తాను. సిగ్గులేదు, ఆడపట్టక పుట్టావు. పోగలిగే అయ్యా ఏం ఓవరాలింగ్ చేయించుకున్నావు? ఇంతకు ముందే మరీ చెడిపోయావు. చూసారా నా మనోడు ఎంత బుద్ధివంతుడో? మీ బుద్ధులు అస్సలు రాలేదు. ఇలా మీకు వీపు తోతానని ఎవరైనా వస్తే చేతులు బాగా జాపేసి పడిపోరు దాని మీద. ఆ? మాత్రలు అయిపోవడం కాదు బాబు, ఈ మధ్య కొన్ని కారణాల వల్ల బాబాయ్ బీపీ బాగా పెరిగిందిలే. అంతేలే బాబాయ్, నీలాంటి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే పెర్రక్కి అవుతుంది. మావయ్య చెప్పినట్టు మనం అమెరికాలో చదివితే కదా, అమలాపురంలో ఆకు వైద్యం కదా నేర్చుకున్నది. మ్మ్. ఆ? 10 రోజులకి నీకు ఎంత ఇవ్వాలి? 200 అండి అయ్యా. 200 కదా, ఇది పట్టుకో. ఎంత? 100 అండి అయ్యా. ఆ, ఇది 200 అండి అయ్యా. ముందు ఇచ్చిన 100, ఇది 200, మొత్తం 300 అయింది. నీకు ఇవ్వాల్సింది 200 కదా, సరిపోయింది పో. అదేటండి అయ్యా, 100 కదండి అయ్యా. నీకు మతిపోయిందే. చెయ్యి. ఇదెంత? 100 అండి అయ్యా. నోటో గుర్తుపెట్టుకో. ఇది 200 అండి అయ్యా. నీ నోటో 100, చేతిలో 200, మొత్తం 300. నీకు ఇవ్వాల్సింది 200. అర్థం కాదు, సరిపోయింది పా. ఇదేటండి అయ్యా అన్యాయం. అన్యాయం కాదు, పాడు కాదు, చెబితే అర్థం కాదు ఏంటి? ముసలమ్మకి అర్థం కదలే మావయ్య, నేను చెప్తానండు. ఇది అది కాదు అల్లుడు, ఏళ్లతో లెక్కలన్నీ చికాకు, నేను చూసుకుంటాగా. తెలుసు మావయ్య, నువ్వు చెప్పిన లెక్కగా నాకు అర్థమైంది. ఎలాగెలాగా? ఇదెంత? 100. 100 కదా, ఆ. నీ నోట్లో గుర్తుంచుకో. ఉం. ఇదెంత? 200. 200. ఉం. నీ నోట్లో 100, చేతిలో 200, మొత్తం 300 అంటావు, అంతే కదా? ఆ, అంతే కదా అల్లుడు. అంతే ముసలమ్మ, ఆ. మావయ్య నిన్ను మోసం చేయట్లేదు. నీకు రావాల్సింది 200 కదా, ఇది నువ్వు తీసుకో, నీ నోట్లో నువ్వు ఉంచుకో. నన్ను వదలండి. ఏమండి? నేను బతకూడదు. నా మాట వినండి, నేను ఏమండి? పాపాత్ముడిని. తిన్న ఇంటి వాసల్లకి తిన్న నీచుణ్ణి. ఏమండి? ఇదిగో ఈ వేళ తావులు కక్కుర్తిపడి దేవుళ్ళు అంటే మాధవ గారికి ద్రోహం చేశాడు. వదలండి, వదలండి, వదలండి. ఎప్పుడో వదిలేశాం బావా, దూకు. దూకుతానన్నావుగా, దూకు. దూకుతున్నా, నాకేం భయమా? ఇదో మీరెవరు నన్ను పట్టుకోవద్దు. సీతాగారి నువ్వు కూడా నన్ను పట్టుకోవద్దు. అయ్యో మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? దూకండి. దూకాలా? ఏదో పాప సరదా పడుతున్నారుగా, దూకేయండి. హ? ఎందుకే? నేను నీ ఉసురు పోతున్నానని ఊరంతా చెప్పు నేడవడానిక? కూతురు పెళ్లి కూడా చేయకుండా బావిలో దూకి చచ్చాడని అందరు నన్ను ఆడిపోతాడానిక? నిన్నెవరూ ఆడిపోసుకోరు గానీ అదేదో తొందరగా గాని, ఇంకా చాలా పనులు ఉన్నాయి. 4 మనుషుల్ని పురమాయించాలి, అందరికి టెలిగ్రాములు ఇవ్వాలి, బావిలో ఉన్న నీళ్ళన్నీ తోడించాలి. దూకుతావా లేదా? అబ్బా తొందరగా దూకేండి అన్నయ్య, నిద్ర వస్తోంది. సరేలే, ఇంకా ఈ జన్మలో మాధవయ్య గారు అనుమతి లేకుండా ఏ పని చేయనని ఒట్టేస్తున్నాను. అందుకని నేను ఇప్పుడు అదేం కుదరదు, దూకాల్సిందే. పట్టుకోండి రా. పట్టుకోండి. తొందరగా దూకేయండి. దూకు. వదలండి, గీకు పోతాది. దూకుతాను. నాకు ధైర్యం లేదనుకున్నా. దూకు. ఇంతే కదా. నేను రెడీ, నువ్వు అంకెల్ ఆ, లెక్కెడతాలే. 1 2 3